హరే కృష్ణ. నేను మీ అమ్మమ్మని. అమ్మమ్మ ఈరోజు మీకు స్వీట్ కార్న్ పుల్కాని పరిచయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ విధంగా తయారు చేసుకోవడానికి ఏమేం పదార్థాలు కావాలో తెలుసుకుందాం పదండి. అయితే ఈ స్వీట్ కార్న్ పుల్కాని చాలా ఈజీగా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది స్వీట్ కార్న్, కొత్తిమీర, జీరా పౌడర్, మిరియాలు, దాన్ని కూడా గ్రైండర్ చేసుకుందాం. తర్వాత కొంచెం పింక్ సాల్ట్, ఒక నిమ్మ చెక్క, లాస్ట్ని దీన్ని గార్నిష్ కోసం వాడదాం. అయితే ఈ స్వీట్ కార్న్ని మనం కర్రీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాం. ముందు దీనికి నేను తాలింపుకి నెయ్యిని వాడుతున్నాను. ప్రతిదానికి నూనె వాడతాం, కానీ ఈ స్వీట్ కార్న్కి మాత్రం నెయ్యిని వాడితే కమ్మదనం బాగుంటుంది. కొత్తిమీర వేసుకుందాం. ఆ కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫస్ట్గా వేయడం వల్ల. ఇలా స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం అటు ఇటు కలుపుదాం. తర్వాత దీంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి దీన్ని కాస్త అటు ఇటు కలుపుదాం. ఇది చాలా ఈజీగా కుకింగ్ అయిపోతుంది కాబట్టి పెద్దగా సమయం ఏమీ తీసుకోదు. అయితే మామూలుగా ఇది కర్రీ ప్రాసెస్లోని జీరా పౌడర్ వాడుతున్నాను. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఆ జీరా పౌడర్ లేకుండా బాయిల్ చేసిన ఈ స్వీట్ కార్న్ పిక్కల్ని కొంచెం పెప్పర్, సాల్ట్, నెయ్యి వేసి వాళ్ళకి దాన్ని మళ్ళీ బాయిల్ చేస్తే కనుక చాలా ఇష్టంగా తీసుకుంటారు స్నాక్ ఐటెం లాగా. అయితే చూసారా, ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం. ఈ వాటరు ఈ ఉప్పుని, పెప్పర్ పౌడర్ని, జీరా పౌడర్ని దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం కోసం వేసుకున్నాం. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇలా వాటర్ కొన్నప్పుడే ఆపేసుకుంటే ఆ పుల్కాల్లో పెట్టుకున్నప్పుడు ఆ తడికి ఆ చపాతీ పిండి కూడా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, బాగుంటుంది తినడానికి. ఇలాగ అయిపోయిన తర్వాత దీన్ని మనం రోటీలోని ఎలా పెట్టుకుందాం చూద్దాం. రోటీ పిండిని కూడా మనం కొంచెం మెత్తగా కలుపుకుందాం. ఉట్టి వాటరే వాడానండి, దీంట్లో సాల్ట్ కూడా వేయలేదు కాబట్టి మనం ఆ కర్రీ చేసుకున్నప్పుడు సాల్ట్ని చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇలా నెమ్మదిగా ఈ రోటీస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు పెనం మీద పెట్టుకొని ఒక పక్క మనం లైట్గా పాముకొని దాన్ని తిరిగేసుకొని కొంచెం గట్టిగా హార్డ్గా దాన్ని వేగనివ్వాలి. తర్వాత దీన్ని అటు ఇటు తిప్పిన తర్వాత మనం పుల్కాని చాలా స్మూత్గా వస్తుంటే బాగా మెత్తగా కలుపుకున్నాం కాబట్టి అవి పొంగుతున్నాయి. ఈ విధంగా పొంగిన తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మన దగ్గర సాస్ ఉంటుంది కాబట్టి పిల్లలు సాస్ అది ఇష్టపడతారు. ఈ విధంగా సాస్ని దాంట్లో కొంచెం రాసుకొని తయారు చేసుకున్న కర్రీని కనుక ఇందులో పెట్టుకొని రోల్ చేసుకొని తీసుకుంటే, లేదు పిల్లలకి తేనుంటే దాన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఇలా రోల్ చేసుకొని ప్రతిదీ మనం ప్లేట్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. అమ్మమ్మ చూపించిన ఈ స్వీట్ కార్న్ పుల్కా మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక ట్రై చేసి చిన్న కామెంట్ చెప్పండి. హరే కృష్ణ.